మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై బలంగా ఉంటుందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్నం. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించామన్నారు. తెలంగాణకు వచ్చే 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్నంతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. 3 రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అసలు ప్రధానమైన మోంతా తుఫాన్ ఎక్కడ ఎఫెక్ట్ అయింది, దీని కారణంగా ఎన్ని రోజులు కూడా వర్షాలు ఎఫెక్ట్గా ఉంటాయి, ఏ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని మనతోని ఆ వాతావరణ శాఖ అధికారి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, అసలు ఎక్కడ సైక్లోన్ ఏర్పడింది, ఇది ఎన్ని రోజులు ఎఫెక్ట్ ఉంటుంది మేడం? గత 4-5 డేస్ నుంచి చూసుకున్నట్లయితే ఇది లో ప్రెషర్ ఏరియాగా సౌత్ ఈస్ట్ అండమాన్ సీ దగ్గర మనకి ఇది రూపాంతరం చెందటం జరిగింది. ఆ తర్వాత క్రమేపగా కూడా కోస్టల్ రీజియన్కి వచ్చేసరికి ఇది తీవ్ర తుఫాన్గా మోంతా అనే నామకరణం జరిగి మనకి గత రాత్రి చూసుకున్నట్లయితే 11:30 అవర్స్ నుంచి 12 అవర్స్ మధ్యలోని నర్సాపురం దగ్గర బిట్వీన్ మచిలీపట్నం అండ్ కాకినాడ ఇది తీరం తాకటం అనేది జరిగింది. ఆ తర్వాత క్రమేపగా ఇప్పుడు ప్రస్తుతం లొకేషన్ చూసుకున్నట్లయితే ఒక సైక్లోనిక్ స్టామ్గా 17 degrees నార్త్ దగ్గర 81.3 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతం అయి ఉంది. అయితే ఇది రాగల 6 hours to 12 అవర్స్లోని మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత ఇది వాయుగుండంగా కూడా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం ప్రధానంగా తెలంగాణలో ఎన్ని జిల్లాలకు ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేశారు మేడం? ఈరోజు మనం తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్, రేపు ఎల్లో వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూవ్ అవుతూ ఉండడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్స్ ఎక్కువగా కూడా మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, అట్లాగే చూసుకుంటే మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఎక్కువగా కనిపిస్తున్నందున మనకి రెడ్ వార్నింగ్స్ అవి 3 జిల్లాలకు హన్మకొండ, వరంగల్ అలాగే మహబూబాబాద్ ప్రాంతానికి జారీ చేయటం జరిగింది. మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జనగాం కానీ, యాదాద్రి భువనగిరి, అట్లాగే ఇటు సైడు జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, అట్లాగే మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, నెక్స్ట్ జనగాం, తర్వాత చూసుకుంటే ఉత్తరాదిన మనం చూసుకుంటే కనుక ఆదిలాబాద్, నిర్మల్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఇక్కడ రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి, అట్లాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే కనుక తూర్పు దిశన మనకు మూలుగు, భద్రాద్రి, ఖమ్మం ప్రాంతాలకు హెవీ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నందున వాటికి ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణకి ఈ వర్షాలు ఎఫెక్ట్ ఉంటాయి మేడం? ఇంకా మరి తుఫాన్ ఎప్పుడు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి మేడం? తుఫాను మనకి ఇంకా రాగల 6 to 12 అవర్స్లో బలహీనపడే అవకాశం ఉంటుంది. రేపు ఉదయానికల్లా కూడా ఇది అల్పపీడనంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనకు ఈ ప్రభావం మనకి రాగల 24 అవర్స్ వరకు కూడా తెలంగాణలో ఉండే అవకాశం ఉంది. చివరిగా తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు ఎలా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న 3 రోజుల పాటు ఎలా ఉంది మేడం? తెలంగాణ ప్రాంతంలో మనకి నెక్స్ట్ 24 అవర్స్లో ఇంటెన్సిటీ అది డిక్రీజ్ అయిపోతుంది. రెయిన్ఫాల్ ఎఫెక్ట్స్ అవి కూడా తగ్గిపోతాయి. విండ్ స్పీడ్స్ కూడా ఆల్రెడీ తగ్గినాయి ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద సిస్టమ్ తగ్గుతూ వస్తుంది. రాత్రికి చూసుకుంటే ఈ తీవ్రత మరింత తగ్గి వర్షపాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఉదయం వరకు కూడా కాస్త వర్షపాతం ఉండి రేపు ఉదయానికి మనకి మోస్తారు వర్షాలు కానీ, స్లైట్ మార్జినల్ హెవీ కానీ ఉత్తర జిల్లాలో 1 or 2 ప్లేసెస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ అధికారిగా అటు తెలంగాణ ప్రజలకు మరి అటు రైతులకు ఏం సూచనలు చేస్తారు మేడం? ఆల్రెడీ మనకి ప్రతి యూజర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇట్లా సైక్లోన్ వస్తుందని, సైక్లోన్ యొక్క ఇంపాక్ట్స్ తెలంగాణలో కూడా ఉంటుందని, పలానా జిల్లాల్లో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ అప్రమత్తత చేయటం జరుగుతుంది. అగ్రికల్చర్ కమ్యూనిటీ అవ్వచ్చు, అదర్వైజ్ ఏవియేషన్ ఆ రోడ్ సెక్టర్స్ చూసుకుంటే, అట్లాగే రైలు కానీ, ఏవియేషన్ కానీ, అట్లాగే డిఫెన్స్ కానీ, అట్లాగే ఇవన్నీ కూడా మనము అప్రమత్తత తెలియజేయటం జరిగింది. మనం స్టేట్ విపత్తుల విభాగానికి కూడా మన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ అవి కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా వాళ్ళకి సూచించుతూ వస్తున్నాం. ఫోన్ ద్వారా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అది ఇస్తూ వస్తున్నాం. వరంగల్లో కూడా మనకి ఇట్లాంటి ఫోర్కాస్ట్ అది కూడా ఉంటుందని కూడా వాళ్ళకి చేరవేయటం జరిగింది. అట్లాగే వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ వస్తున్నాం.
రైట్ ఏదైతే చూసుకుంటే రానున్న 24 గంటల్లో కూడా తుఫాను బలహీనపడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణాధికారి తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఒకటి హనుమకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రేపటి నుండి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణాధికారి ఇప్పటికే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న తెలంగాణలో మాత్రం తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉండబోతుందని కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.